హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి 'సౌగంధి' నెక్స్ట్ పార్ట్ చూద్దాము. తను ఎక్కువ కష్టపడదు. కానీ సుఖమైన విలాస జీవితం కావాలి. అందుకని ఏవేవో మార్గాలు వెతుకుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఇంకోరి మెడల మీద ఎక్కి ఆ వ్యక్తి కాళ్ళతో నడిచి తమ గమ్యం చేరుకుంటారు. ఇవి వీరి తెలివితేటలు. ఆ వ్యక్తి ఉద్దేశం అర్థమైతే ఆ మెడల మీద మోసే వ్యక్తిని నీళ్లలోకి దింపి క్రింద పారేసి తమ దారి తాము చక్కగా పోతారు. వీళ్ళు మళ్ళీ ఎవరు తమ భారం మోస్తారా అని ఇంకో వ్యక్తి కోసం ఎదురు చూస్తారే తప్ప తమకి తాముగా 2 అడుగులు కూడా వేయరు. అది చాలా శ్రమనుకుంటారు. స్వయంగా కష్టపడి గమ్యం చేరుకోవడంలో ఉన్న అసలైన ఆనందం, స్వేచ్ఛ ఏమిటో అది ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఎంత ఆత్మానందం ఇస్తుందో వీరికి చెప్పినా అర్థం కాదు. ఎదుటి వ్యక్తిని ఏదో ఉద్ధరిస్తున్నట్టు, చేయూతనిస్తున్నట్టు మాట్లాడతారు. అసలు చేయూత కావాల్సింది వీరికే. లక్ష్మికి అప్పుడే జ్వాల అంటే విసుగు పుట్టేస్తోంది. జీవితం పట్ల, సాటి వ్యక్తుల పట్ల విలువలేని వాళ్ళని లక్ష్మి రవంత కూడా క్షమించదు. జ్వాల వెళ్ళిపోయింది. సౌగంధి మనసులో అనుకుంది. పోనీ ఈసారైనా జ్వాల ఆనందం నిలిస్తే అంతే చాలు. వినోద్, జ్వాలది దాదాపు ఒకే రకమైన స్వభావం. ఎదుటివారి కోసం ఎంతో కష్టపడతారు. నిజమే. కానీ దానికి రెట్టింపు తమ స్వలాభానికి వినియోగించుకుంటారు. జ్వాల పరిచయం పెరిగినప్పటి నుంచి వినోద్ షాప్‌కి రాకుండా, సౌగంధి కంటికి ఎదురు పడకుండా తప్పించుకుంటున్నాడు. ఎందుకంటే అతను తనని పెళ్లి చేసుకుంటానని వెంబడించిన సంగతి గుర్తే ఉంటుంది. సౌగంధికి నవ్వొచ్చింది. ఎంత త్వరగా అభిప్రాయ నిర్ణయం చేస్తారో అంతకు రెట్టింపు త్వరగా మళ్ళీ వాటి గురించి మర్చిపోతారు. అంతా వేగం. మాట, ప్రవర్తన, అభిప్రాయ నిర్ణయం ఒకటేమిటి, జీవితమంతా శరవేగం. ఎవరో తరుముకొస్తున్నట్లే. క్షణం ఆలస్యమైతే ఈ జీవితాన్ని ఎవరో తమ చేతుల్లోంచి లాక్కుపోతారని అతని మాటలు నమ్మి అతని పట్ల ఆశల్ని పెంచుకుని ఉంటే ఏమయ్యేది? ఏముంది? ఇక అధోగతి. సౌగంధి జరిగిందంతా వత్సలకి ఉత్తరం రాసింది. కానీ అతని నుంచి జవాబు రాలేదు. బహుశా అతను నమ్మలేకపోతున్నాడేమో. ఎలాగూ దీపావళి వస్తోంది. పండుగకి ఇంటికి వెళ్ళాలనుకుంటోంది. లక్ష్మి, పిల్లలు కూడా తన వెంట వస్తున్నారు. తను ఎదురుపడి వత్సలకి వివరంగా చెప్పాలని ఎంత తాపత్రయపడుతోందో అతను అంతగా తప్పించుకుని తిరుగుతున్నాడు. పోనీ ఒక రోజుకి అతనే దీనికంతటికీ రెట్టింపు పడే రోజు వస్తుంది. సౌగంధి ధైర్యం, నమ్మకం అవే. తన మనసులో ఏ మాలిన్యం లేదు. తన వత్సలకి ఎలాంటి అన్యాయము చేయలేదు. తన మనసులో ఇంకో మగవాడి పట్ల ఎలాంటి ఆకర్షణ లేదు. అసలు ఆ ఆలోచనే రాదు. తనకి జీవితంలో తన కాళ్ళ మీద తాను నిలబడాలనే స్వతంత్ర భావం. ఆలోచనారీత్యా తను వత్సలకి దూరంగా, శారీరకంగా హైదరాబాద్‌లో ఉండొచ్చు కానీ మానసికంగా మాత్రం కాదు. అసలు ఇలా దూరంగా ఉండడంతో అతని మీద మమతానురాగాలు ఇంకా ఎక్కువైనాయి. ఏదైనా ఇష్టమైన రుచిగల వంటకం లక్ష్మి చేసినప్పుడు తింటుంటే అయ్యో వత్సలకి లేడే అనిపిస్తుంది. ఒక మంచి చీర కట్టుకుంటే వత్సలు చూస్తే ఏమనుకునేవాడో అనిపించేది. పగలంతా షాపు పనులతో వ్యాపకం ఉన్న ఆదివారాలు, సాయంత్రాలు ఎంత లక్ష్మీ పిల్లల సందడి ఉన్నా మనసంతా ఏదో వెలితి ఎప్పుడూ గుర్తుకొస్తూనే ఉంటాడు. అత్తయ్య వాడిని చూసుకోవే అమ్మా అన్న మాటలు నిత్యం మనసులో వెంటాడుతూనే ఉంటాయి. చాలా సార్లు సౌగంధికి అత్తయ్యకి ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయాననే ఆవేదన కలుగుతోంది. ఏం లాభం? ఇక్కడ తను కోరుకున్న విధంగా జీవితంలో విజయం సాధించింది. కానీ మనసుకు మాత్రం ఏమాత్రం సంతృప్తి కలగడం లేదు. తన మనసు అసలు వత్సల్ని, ఆ సిరిపురాన్ని వదిలి తనతో వచ్చిందా అని ఎన్నోసార్లు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే షాప్ గురించిన ఆలోచనలు వదిలిపోగానే అర్జెంటుగా పరిగెత్తేసినట్టు సిరిపురం వత్సల గురించిన ఆలోచనలు మొదలవుతాయి. రోజులు గడిచిపోతుంటే, నెలలు ఇలా తిరిగిపోతుంటే సౌగంధికి చాలా వేదన కలుగుతుంది. జీవితా